హలో ఫ్రెండ్స్, మీరు ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తున్నా లేదా కొత్తగా ఐపీఓ గురించి నేర్చుకుంటున్నా ఈ ఐపీఓ జిఎంపి అనే మాట వినే ఉంటారు. అసలు జిఎంపి అంటే ఏంటి, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, జిఎంపి ఎక్కువగా ఉంటే దాని మీనింగ్ ఏంటి, జిఎంపి మీద మాత్రమే ఐపీఓ డెసిషన్ తీసుకొచ్చి అప్లై చేయాలా లేదని, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా జిఎంపి అంటే ఏంటి? జిఎంపి అంటే గ్రే మార్కెట్ ప్రీమియం. ఇది ఐపీఓ అఫీషియల్గా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వకముందే అన్అఫీషియల్గా మార్కెట్లో ఆ షేర్కి పీపుల్ ఎంత ప్రీమియం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని చూపించే ఒక నెంబర్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ ఐపీఓ ఇష్యూ ప్రైస్ 100 రూపీస్ అనుకున్నాం. ఆ ఐపీఓకి జిఎంపి 30 రూపీస్ ఉంటే గ్రే మార్కెట్లో ఆ షేర్ని 130 రూపాయలు అంటే 130 రూపీస్గా దాని వాల్యూ అనేది కన్సిడర్ చేస్తున్నారని అర్థం అనమాట. అంటే ఇష్యూ ప్రైస్ ప్లస్ జిఎంపి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ లిస్టింగ్ ప్రైస్ అనమాట. అని ఒక మనకి ఎక్స్పెక్టెడ్ లిస్టింగ్ ప్రైస్ అనే ఒక రఫ్ ఐడియా వస్తుంది. మనం ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్లో 100 రూపీస్ మనం షేర్ ప్రైస్ తీసుకుంటే 30 రూపీస్ జిఎంపి తీసుకుంటే ఓవరాల్గా 130 అని వచ్చింది కదండి. అంటే లిస్టింగ్ దగ్గర షేర్ వాల్యూ 130 రూపీస్ చుట్టూ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందని మార్కెట్ భావిస్తుంది అనమాట. అది సింపుల్గా జిఎంపి. నెక్స్ట్ గ్రే మార్కెట్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గ్రే మార్కెట్ అనేది అఫీషియల్ మార్కెట్ అయితే కాదండి. అలాగే ఇది ఎన్ఎస్సి బిఎస్సి లాంటి రెగ్యులేటెడ్ ఎక్స్చేంజ్ కూడా కాదు. ఇది అన్అఫీషియల్ మార్కెట్. అంటే బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్య ఇన్ఫార్మల్లీ జరిగే ఒక చిన్న ట్రేడింగ్ అనమాట, ఒక చిన్న ట్రేడింగ్. అందుకే జిఎంపి అనేది అఫీషియల్ డేటా కాదు, గ్యారంటీడ్ డేటా కాదు, సెబీ రెగ్యులేటెడ్ నెంబర్ కూడా కాదు. ఇది కేవలం మార్కెట్ సెంటిమెంట్ని చూపించే ఒక ఇండికేటర్ మాత్రమే అని మనం ప్రతి ఐపీఓ బ్రేక్ డౌన్ వీడియోలో చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎంపి ఎలా పనిచేస్తుంది, జిఎంపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, ఎలా పనిచేస్తుంది అంటే ఒక ఐపీఓ లాంచ్ అవుతుంది అనుకుందాం. సపోజ్ ఒక ఐపీఓ లాంచ్ అవుతుంది అంటే రిటైల్ ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐస్, అలాగే మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ కూడా ఐపీఓ మీద ఒక ఇంట్రెస్ట్ అనేది చూపించారు అనుకుందాం. ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డిమాండ్, వాళ్ళు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే చూపిస్తున్నారో ఆటోమేటిక్గా డిమాండ్ ఎక్కువగా ఉంటే, ఇంట్రెస్ట్ చూపించినప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ గ్రే మార్కెట్లో కూడా ఐపీఓకి ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా జిఎంపి అనేది కూడా పెరుగుతుంది అనమాట. అదే కంపెనీ మీద కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నా లేదా మార్కెట్ వీక్గా ఉన్నా కూడా జిఎంపి పడిపోయే అవకాశం ఉంది, తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట. అంటే జిఎంపి బేసికల్గా ఈ కొన్ని థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటంటే ఆ థింగ్స్ ఐపీఓకి డిమాండ్ ఎంత ఉంది, కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉందా లేదా నెగిటివ్గా ఉందా, సెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా లిస్టింగ్ గెయిన్స్ కోసం హైప్ ఎంత ఉంది, ఇలాంటి విషయాలన్నీ గ్రే మార్కెట్లో కన్సిడర్ చేస్తారనమాట. ఇక జిఎంపి పాజిటివ్, జీరో, నెగిటివ్ ఈ 3 విషయాల మీద ఒక క్లారిటీ తెచ్చుకుందాం. అసలు జిఎంపి పాజిటివ్గా ఉంటే మీనింగ్ ఏంటంటే ఐపీఓకి గుడ్ డిమాండ్ ఉంది జనరల్లీ భావిస్తారు. గుడ్ డిమాండ్ ఉందని చెప్పేసి జనరల్గా అనుకుంటారు అన్నమాట. జిఎంపి జీరో దగ్గర ఉంటే మార్కెట్ పెద్దగా ఎగ్జైట్మెంట్ చూపించట్లేదు అని మీనింగ్ అనమాట. ఒకవేళ జిఎంపి నెగిటివ్గా ఉంటే ఇష్యూ ప్రైస్ కన్నా లిస్టింగ్ తక్కువ అయ్యే అవకాశం ఉంది అని మార్కెట్ మనకు ఒక చిన్న సిగ్నల్ ఉంటుంది. ఫర్ సపోజ్ మనకి ఇష్యూ ప్రైస్ 200 రూపీస్, అప్పర్ బ్యాండ్ 200 రూపీస్ ఉందనుకుందాం, జిఎంపి -20 రూపీస్ ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే లిస్టింగ్ ప్రైస్ 180 రూపీస్గా ఉందని మార్కెట్ మనకి ఒక చిన్న ఇండికేటర్ అయితే ఇస్తున్నట్టు లెక్క అనమాట. ఇది ఫైనల్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే జిఎంపిని చూసి ఐపీఓని అప్లై చేయాలా అని. ఇక్కడ నా ఐడియాలజీ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే నో అని. నా జవాబు అయితే నో అని నా పర్సనల్లీ. ఎందుకంటే జిఎంపి అనేది ఒక ఇండికేటర్ మాత్రమే. ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు జిఎంపితో పాటు కొన్ని విషయాలు మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి. ఏంటంటే కంపెనీ ఫండమెంటల్స్, రెవెన్యూ, ప్రాఫిట్ అండ్ గ్రోత్, డెప్ట్ వాల్యూస్, కంపెనీ వాల్యూషను, ప్రమోటర్స్ బ్యాక్గ్రౌండ్, బిజినెస్ మోడలు, ఇండస్ట్రీ ఫ్యూచరు, అలాగే సబ్స్క్రిప్షన్ నెంబర్స్, ఇలా అన్నింటినీ కన్సిడర్ చేసి మనం ఒక ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవాలి. పూర్తిగా జిఎంపి మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం అనమాట. నెక్స్ట్ జిఎంపి స్ట్రాంగ్గా ఉంది అంటే షార్ట్ టర్మ్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉందని అర్థం. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి జిఎంపి ఒకటే సరిపోదు అనమాట. జిఎంపి మారిపోతూ ఉంటుంది. మన మార్కెట్లో జిఎంపి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకరోజు చూసేసరికి జిఎంపి మరీ ఎక్కువగా ఉంటుంది, ఆ నెక్స్ట్ డేకి వచ్చేసరికి తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు జిఎంపి అనేది పెరుగుతూ ఉంటుంది కూడా. అలా జిఎంపి ఎందుకు చేంజ్ అవుతుంది అంటే మనం సింపుల్గా ఒక ఆన్సర్ చెప్పుకోవచ్చండి. జిఎంపి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిక్స్డ్ నెంబర్ అయితే కాదు, అది రోజు మారచ్చు,
కొన్నిసార్లు అయితే ఒక్క రోజులో మల్టిపుల్ టైమ్స్ మారొచ్చండి. ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడు ఒకలానే ఉండదు కదా. ఈరోజు మార్కెట్ ఫుల్ హైప్లో ఉండొచ్చు, రేపు మార్కెట్ ఫుల్ డౌన్లో ఉండొచ్చు. ఈ మార్కెట్ సెంటిమెంట్ బట్టి కూడా జిఎంపీ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మార్కెట్ ఓవరాల్ డౌన్ అయితే జిఎంపీ పడిపోవచ్చు. సబ్స్క్రిప్షన్ స్ట్రాంగ్ అయితే, అంటే మనం ఒక ఐపీఓకి అప్లై చేయడానికి ఒక షేర్కి అంటే ఒక లాట్కి నెంబర్ ఆఫ్ మెంబర్స్ కాంపిటీషన్ వస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా సబ్స్క్రిప్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ స్ట్రాంగ్ అయినా కూడా జిఎంపీ పెరగచ్చు, జిఎంపీ చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ ఆ కంపెనీకి సంబంధించి ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా జిఎంపీ డ్రాప్ అవ్వచ్చు ఆ సిచ్యువేషన్స్లో. అదేంటి మార్కెట్ బాగుంది అయినా కూడా జిఎంపీ పడిపోయింది ఏంటి అంటే, ఆబ్వియస్లీ ఆ కంపెనీ గురించి ఏదైనా వేరే నెగిటివ్ న్యూస్ ఏమైనా స్ప్రెడ్ అవుతూ ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు. అలా జరిగినా కూడా జిఎంపీ అనేది పడిపోతుంటుంది అన్నమాట. లిస్టింగ్ దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా వాలటిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఐపీఓ ఓపెన్ అయిన రోజున జిఎంపీ మరీ స్ట్రాంగ్గా ఉంది, ఓకే సూపర్, మనం డెసిషన్ తీసుకున్నాం, ఖచ్చితంగా అప్లై చేద్దాం అనుకోవడానికి లేదనమాట. ఐపీఓ క్లోజ్ అయ్యే టైంకి మార్కెట్ వాలటిలిటీ అనేది చాలా సర్వసాధారణంగా జరిగే విషయం అన్నమాట. అందుకే ఒకరోజు జిఎంపీ చూసి ఫైనల్ డెసిషన్ తీసుకోవడం అసలు మంచిది కాదు. ప్రతిరోజు మనం దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉండాలన్నమాట. జిఎంపీకి కూడా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయండి. అసలు జిఎంపీకి ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అఫీషియల్ డేటా అయితే కాదు, సెబీ రెగ్యులేటెడ్ కాదు, మ్యానిపులేషన్ అవకాశం ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ లిస్టింగ్ ప్రైస్ని 100% అయితే ఇది ప్రెడిక్ట్ చేయదు. అండ్ లాస్ట్ మినిట్లో మార్కెట్ కండిషన్స్ వల్ల పూర్తిగా చేంజ్ అయిపోవచ్చు అనమాట. అందుకే జిఎంపీని డెసిషన్ మేకింగ్ టూల్లా కాకుండా సెంటిమెంట్ ఇండికేటర్గా యూజ్ చేసుకోవాలి మనం ఎప్పుడు జిఎంపీని. ఇక ఫైనల్గా చెప్పాలంటే, ఐపీఓ లిస్టింగ్కి ముందు అన్అఫీషియల్ మార్కెట్లో ఆ షేర్కి ఉన్న ప్రీమియంని ఇది చూపిస్తుంది, కానీ అది గ్యారంటీ కాదు. అందుకే ఐపీఓ అప్లై చేసే ముందు జిఎంపీ ప్లస్ ఫండమెంటల్స్ ప్లస్ వాల్యూషన్ ప్లస్ సబ్స్క్రిప్షన్ డేటా ఇవన్నీ కలిపి చూడాలన్నమాట. ఒక్క జిఎంపీ చూసి పెట్టుబడి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రిస్క్ అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందుకే ఒక ఐపీఓకి అప్లై చేసే ముందు మీరు ఎలాంటి విషయాలు పరిగణలో తీసుకుంటారు సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. అలాగే ఈ వీడియో చూసాక మీకు జిఎంపీ మీద ఒక మంచి క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఐపీఓకి లిస్ట్ అవుతున్న కంపెనీస్ యొక్క బిజినెస్ మోడల్, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, ఇలా ఐపీఓకి సంబంధించి ఫుల్ బ్రేక్ డౌన్ వీడియోస్ అయితే చేస్తామండి. మీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో మన ఛానల్ని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.